హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2020లో బంగ్లాదేశ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే తక్దీర్. ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది, సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి తనకు జరిగిన సంఘటనల గురించి చెప్తూ ఉంటుంది. ముందుగా కొంతమంది ఆమె ఇంట్లోకి చొరబడి ఆమెను రేప్ చేస్తారు. ఆమె ఎంత గింజుకున్నా వదలకుండా అలానే చేస్తారు. కానీ చుట్టుపక్కల ఉన్న వారి ఇల్లు తగలబడుతూ ఉండడంతో వాళ్ళు ఆ టెన్షన్ లో ఉంటారు. కొంతసేపటి తర్వాత ఆ అమ్మాయి స్పృహ తప్పుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఆ అమ్మాయిని అదే సిచ్యువేషన్ లో వదిలేసి వెళ్ళిపోతారు. నిజానికి వారు అక్కడున్న వారందరినీ ఖాళీ చేయించడం కోసం అక్కడికి వచ్చి ఆ ఇళ్ళన్నిటికీ నిప్పంటించేసి ఆ తర్వాత ఆ అమ్మాయిని రేప్ చేసి వెళ్ళిపోతారు. అలా ఆ అమ్మాయి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒక వ్యక్తి ఆ అమ్మాయి చెప్తున్నది మొత్తం కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటాడు. మరో పక్క తక్దీర్ అనే వ్యక్తి శవాల బండికి డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ వ్యాన్ లో ఫ్రీజర్ కూడా ఉంటుంది. ఎందుకంటే శవాలు తాజాగా ఉంచడానికి ఆ శవాన్ని ఫ్రీజర్ లో పెడతారు. శవం కాల్చే వరకు శవం ఫ్రెష్ గా ఉండడానికి అది వాడుతూ ఉంటారు. తక్దీర్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉంటాడు. అతని పేరు మోంటూ. మోంటూ ఎప్పుడు తక్దీర్ని అన్నా అని పిలుస్తూ ఉంటాడు. నిజానికి మోంటూ చేపలు అమ్మే పని చేస్తూ ఉంటాడు. తక్దీర్ మోంటూ నుంచి చేపలు కొనుక్కుని వేరే మార్కెట్కి వెళ్ళి అమ్ముతూ ఉంటాడు. తక్దీర్ వాళ్ళ అమ్మ చిన్నతనంలోనే చనిపోయి ఉంటుంది. ఎప్పుడు వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మకు మొక్కుతూ గుర్తు చేసుకుంటూ సంవత్సరికం చేస్తూ ఉంటాడు. ఒకరోజు తక్దీర్ మోంటూ నుంచి కొన్ని చేపలు తీసుకుని తన వ్యాన్ లో ఉన్న ఫ్రీజర్ లో పెడతాడు. ఫ్రీజర్ లో పెట్టడం వల్ల అవి ఫ్రెష్ గా ఉంటాయి. ఆ తర్వాత ఆ చేపలను అమ్మడానికి వేరే మార్కెట్ కి వెళ్తాడు. రాత్రంతా డ్రైవ్ చేసి మార్నింగ్ అయ్యాక తక్దీర్ ఆ మార్కెట్ కి చేరుకుంటాడు. వ్యాన్ దిగి చేపలను బయటికి తీద్దామని డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ డోర్ ఆల్రెడీ కొంచెం ఓపెన్ లోనే ఉంటుంది. చేపల బాక్స్ మిస్ అయ్యాయేమో అనుకుని వెంటనే డోర్ ఓపెన్ చేసి చెక్ చేస్తాడు. అన్ని చేపల బాక్సులు సేఫ్ గా ఉంటాయి. తక్దీర్ వ్యాన్ లోపలికి ఎక్కి చేపల్ని అన్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు ఆ వ్యాన్ లో ఒక లేడీ శవాన్ని చూస్తాడు. ఆ శవాన్ని చూసిన తక్దీర్ చాలా భయపడిపోతాడు. ఆ తర్వాత తక్దీర్ వెంటనే ఆ చేపలను అన్లోడ్ చేసి వాటిని అమ్మి మనీ తీసుకుని తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వ్యాన్ ని ఆపి డోర్ ఓపెన్ చేసి ఆ శవాన్ని చెక్ చేయడానికి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత తక్దీర్ వెంటనే మోంటూకి కాల్ చేసి చేపల్ని ఎవరు లోడ్ చేశారని అడుగుతాడు. దానికి మోంటూ తక్దీర్ తో నా మనుషులు చేపల్ని లోడ్ చేశారు అని చెప్తాడు. అది విన్న తర్వాత తక్దీర్కి చాలా కోపం వస్తుంది. కానీ ఆ శవం గురించి మాత్రం మోంటూకి చెప్పడు. ఆ తర్వాత తక్దీర్ ఓనర్ కాల్ చేసి వేరే శవాన్ని తీసుకురావడానికి వెళ్ళాలి, నువ్వు తొందరగా ఆఫీస్కి రా అని అంటాడు. దాంతో కొద్దిసేపటి తర్వాత తక్దీర్ ఆఫీస్కి వస్తాడు. ఆ తర్వాత ఓనర్ ని చూసి నేను ఈ శవాన్ని తీసుకురావడానికి వెళ్ళను అని అంటాడు. దానికి ఓనర్ వేరే వాళ్ళని పంపిద్దాం అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఓనర్ వ్యాన్ ని చెక్ చేయడానికి ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి తక్దీర్కి వ్యాన్ ఓపెన్ చేయమని చెప్తాడు. దానికి తక్దీర్ తన ఓనర్ని చూసి ప్రాబ్లం ఏమి లేదు, నేనే ఇప్పుడు కూడా ఆ డెడ్ బాడీని తీసుకురావడానికి వెళ్తాను, నాకు అడ్రస్ ఫోన్ నెంబర్ పంపించండి అని చెప్పి వ్యాన్ తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉంటాడు. కారులో వెళుతూ తక్దీర్ మోంటూకి కాల్ చేసి నా వ్యాన్ లో శవం ఉంది, ఆ శవాన్ని ఎవరు ఆ వ్యాన్ లో పెట్టారని అడుగుతాడు. అప్పుడు మోంటూ నాకు ఆ శవం గురించి తెలియదు అని చెప్తాడు. ఫోన్ కట్ చేసిన తర్వాత తక్దీర్ ఆ శవాన్ని చెత్తలో పడేయడానికి చెత్త దగ్గరికి వస్తాడు. డోర్ ఓపెన్ చేసి ఆ శవాన్ని బయటికి తీయబోతూ ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి తక్దీర్కి ఫోన్ చేసి ఒక శవం నీ వ్యాన్ లో ఉందని నాకు తెలుసు అని చెప్తాడు. దాంతో తక్దీర్ అన్న ఆ శవం ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఇలాంటి వాటిల్లో నన్ను ఇన్వాల్వ్ చెయ్యొద్దు, ఆ శవాన్ని మీరే వచ్చి తీసుకుని వెళ్ళండి అని అంటాడు. ఆ మాటలు విన్న గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని నువ్వే తీసుకువచ్చి మాకు అప్పచెప్పాలి, అప్పటి వరకు ఆ శవాన్ని నీ దగ్గరే ఉంచుకో, మేమే ఫోన్ చేస్తామని అంటాడు. ఆ తర్వాత తక్దీర్ వ్యాన్ లోపలికి వచ్చి శవాల్ని పెట్టే ఆ పెద్ద ఫ్రీజర్ లో శవాన్ని పెట్టేసి ఆ తర్వాత తన ఓనర్ చెప్పిన బాడీని తీసుకురావడానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళు శవాన్ని వ్యాన్ లోని ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత వాళ్ళు తక్దీర్ ని చూసి ఈ శవానికి రేపు మార్నింగ్ దహన సంస్కారాలు చేస్తారు, కొంతమంది శవాన్ని చూడడానికి దుబాయ్ నుంచి వస్తున్నారు, అందుకే నువ్వు ఈ శవంతో పాటు రేపు మార్నింగ్ వరకు ఇక్కడే ఉండవలసి వస్తుంది అని అంటారు. దాంతో తక్దీర్ చేసేదేమీ లేక భయపడుతూ అక్కడే ఉంటాడు. మరో పక్క ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్ కి వచ్చి తన ఎక్స్ వైఫ్ మిస్సింగ్ అని రిపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ ని చూసి తన ఎక్స్ వైఫ్ పేరు చెప్తాడు. తన భార్య పేరు రిపోర్టర్ అఫ్సానా అనే పేరు చెప్తాడు. ఆ పేరు విన్న ఇన్స్పెక్టర్ షాక్ అవుతాడు.
మరోపక్క ఆ వ్యాన్ లో ఉన్న శవం దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటాడు తక్దీర్. అప్పుడే ఒక పోలీస్ బండి సైరన్ వినిపిస్తుంది. ఆ సౌండ్ విన్న తక్దీర్ చాలా భయపడుతూ ఉంటాడు. ఆ పోలీస్ బండిలో వచ్చింది ఎవరో కాదు, తక్దీర్ హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చిన శవానికి సంబంధించిన చుట్టాలు దాంట్లో వచ్చి ఉంటారు. అక్కడికి వచ్చిన వారిలో పోలీస్ కమిషనర్ కూడా ఉంటాడు. అంటే తక్దీర్ తన వానర్ చెప్పినందుకు హాస్పిటల్ కి వెళ్లి ఆ కమిషనర్ పెద్దమ్మ డెడ్ బాడీని తీసుకుని వచ్చి ఉంటాడు. దాంతో కమిషనర్ తన పెద్దమ్మని చివరిసారిగా చూడ్డానికి వచ్చి ఉంటాడు. అయితే తక్దీర్ మాత్రం ఆ వ్యాన్ లో ఉన్న గుర్తు తెలియని డెడ్ బాడీని మరొక బాక్స్ లో పెట్టి ఉంటాడు. తక్దీర్ ఆ శవం ఎక్కడ కనిపిస్తుందో అని భయపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ అవగానే ఆ గుర్తు తెలియని వ్యక్తి తక్దీర్ కి కాల్ చేస్తాడు. ఆ అమ్మాయి శవాన్ని ఒక ప్లేస్ కి తీసుకురమ్మని చెప్తాడు. దానికి తక్దీర్, ఇప్పుడు నేను ఒక శవానికి అంత్యక్రియలు చేయడం కోసం తీసుకుని వెళుతున్నాను, అందుకే నువ్వు మళ్ళీ కాల్ చెయ్యి అని అంటాడు. ఆ తర్వాత తక్దీర్ ఆ చనిపోయిన శవాన్ని క్రిమేషన్ కి తీసుకుని వెళ్లేటప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక వ్యక్తి తక్దీర్ తో పాటు వెళ్లడానికి వ్యాన్ ఎక్కి పక్కన కూర్చుంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అఫ్సానా చాలా పెద్ద రిపోర్టర్. నిజానికి తన ఆఫీస్ లో ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంటుంది. కొంతమంది ఇళ్లని ఎవరో నిప్పు పెట్టి కాల్చి ఉంటారు. అక్కడ కొంతమంది ఒక అమ్మాయిని రేప్ చేసి ఉంటారు. అదే విషయం అఫ్సానా తన సీనియర్ రిపోర్టర్ దగ్గరకు వెళ్లి అడుగుతుంది. కానీ ఆ సీనియర్ రిపోర్టర్ రేప్ కేసుని కవర్ చేయాలని అనుకోవడం లేదు. నాకు కేవలం ఆ కాలిపోయిన ఇల్లు మాత్రమే కనిపిస్తున్నాయి అని అంటాడు. కానీ అఫ్సానా ఆ రేప్ కు గురైన అమ్మాయిని కలిసి ఎంతమంది ఎవరు చేశారు అని తెలుసుకోవాలని అనుకుంటుంది. అదే విషయాన్ని తన సీనియర్ రిపోర్టర్ కు చెప్తుంది. కానీ ఆ సీనియర్ రిపోర్టర్ మాత్రం అఫ్సానాకి ఏమీ ఆన్సర్ చెప్పడు. నీ చాయిస్, నీ ఇష్టం అని అంటాడు. ఆ తర్వాత అఫ్సానా ఒక కెమెరామ్యాన్ ని తనతో తీసుకుని వెళ్తుంది. అతని పేరు రానా. ఆ విధంగా అఫ్సానా మరియు రానాలు ఆ అమ్మాయిని వెతకడంలో బిజీగా ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. తక్దీర్ ఆ వ్యాన్ ని ఒక చోట ఆపేస్తాడు. ఆ తర్వాత మోంటూకి కాల్ చేసి తన దగ్గరకు రమ్మని చెప్తాడు. అప్పుడు తక్దీర్ తో ఉన్న ఆ వ్యక్తి తక్దీర్ ని చూసి ఏమైంది, ఎందుకు ఆగావు అని అంటాడు. దానికి తక్దీర్ ఆ వ్యక్తిని చూసి ఫ్రీజర్ పాడయ్యింది, తొందరగా దాన్ని కరెక్ట్ చెయ్యాలి, మెకానిక్ వస్తున్నాడు అని చెప్పి అబద్ధం చెప్తాడు. కొంచెం సేపటి తర్వాత మోంటూ అక్కడికి వస్తాడు. మోంటూ వ్యాన్ ని ఓపెన్ చేసి ఆ లేడీ శవాన్ని చూడగానే తనకి ఆ చనిపోయిన అమ్మాయిని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తుంది. అప్పుడు మోంటూ తక్దీర్ ని చూసి, మనం ఈ అమ్మాయి శవాన్ని షిఫ్ట్ చేద్దాం, అంటే నువ్వు హాస్పిటల్ నుంచి కమిషనర్ పెద్దమ్మ డెడ్ బాడీని తీసుకుని వచ్చావు కదా, ఈ గుర్తు తెలియని అమ్మాయి డెడ్ బాడీని ఆ కమిషనర్ పెద్దమ్మ బాడీ ఉన్న ప్లేస్ లో పెట్టేద్దాం. దాంతో వారు ఆ శవాన్ని పూడ్చి పెట్టేస్తారు. ఆ తర్వాత కమిషనర్ పెద్దమ్మ డెడ్ బాడీని మనం ఎక్కడికైనా తీసుకుని వెళ్లి పడేద్దామని అంటాడు. ఆ మాటలు విన్న తక్దీర్ మొదట కాదన్నప్పటికీ చివరికి వేరే దారి లేక మోటు చెప్పిన దానికి ఒప్పుకుంటాడు. మరో పక్క సైమన్ చౌదరి అనే ఒక వ్యక్తి ఒక సంస్థకి చైర్మన్. అతను కొంతమంది రౌడీలను పిలిపించి ఒక అమ్మాయిని చంపమని పంపించి ఉంటాడు. ఆ అమ్మాయి ఒక మెమరీ కార్డ్ ని తినేసింది అని చెప్పి ఒక హిట్ మ్యాన్ కి మొత్తం వివరించి మీరు ఆ అమ్మాయిని కానీ లేదా ఆ మెమరీ కార్డ్ ని కానీ తీసుకుని రండి అని చెప్తాడు ఒక హిట్ మ్యాన్ కి. మరో పక్క అఫ్సానా హస్బెండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. పోలీసులు అఫ్సానా హస్బెండ్ ని చూసి మీ వైఫ్ కేసు ఇప్పుడు సిబిఐ వాళ్ళకి ఇచ్చారు, ఎందుకంటే అఫ్సానా ఒక పెద్ద జర్నలిస్ట్, మీరు బాధపడకండి, కేసు ఇన్వెస్టిగేషన్ బాగానే జరుగుతుంది అని చెప్తారు. ఆ తర్వాత తక్దీర్ కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత తను ఆ కమిషనర్ పెద్దమ్మకి అంత్యక్రియలు పూర్తి చేసే ప్లేస్ కి వెళ్తాడు. అయితే అక్కడ ఉన్న కమిషనర్, నేను నా పెద్దమ్మని ఆనందంగా ఉన్న సమయంలో చూశాను, అదే నా బ్రెయిన్ లో స్టోర్ అయిపోయింది, నేను పెద్దమ్మ ఫేస్ ని ఈ సిచ్యువేషన్ లో చూడను అని తన పెద్దమ్మ ఫేస్ చూడకుండానే తనకి అంత్యక్రియలు పూర్తి చెయ్యాలి అని అనుకుంటాడు. తనని పూడ్చి పెట్టేస్తారు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తక్దీర్ కి కాల్ చేస్తాడు. మరో పక్క హిట్ మ్యాన్ తన బాస్ చెప్పిన అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో తనని ఒక బోటు దగ్గర చూశామని ఎవరో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ తర్వాత హిట్ మ్యాన్ ఆ షిప్ దగ్గరికి వెళ్తాడు. ఆ షిప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చూస్తాడు. ఆ ఫుటేజ్ లో టోపీ పెట్టుకున్న ఒక వ్యక్తి ఆ అమ్మాయి శవాన్ని ఒక వ్యాన్ లో పెట్టినట్లుగా హిట్ మ్యాన్ చూస్తాడు. ఆ వ్యాన్ ఎవరిదో కాదు, తక్దీర్ది. అంటే తక్దీర్ బండిలో ఆ అమ్మాయి శవాన్ని పెట్టింది ఎవరో కాదు, ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తే. ఆ హిట్ మ్యాన్ ఆ టోపీ పెట్టుకున్న వ్యక్తిని చూసి గుర్తుపడతాడు. మరో పక్క తక్దీర్ మరియు మంటూ కమిషనర్ పెద్దమ్మ డెడ్ బాడీని పూడ్చిపెట్టిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్లి ఒక హోటల్లో కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ గుర్తు తెలియని వ్యక్తి మళ్ళీ తక్దీర్ కి కాల్ చేస్తాడు. కానీ ఈసారి మోంటూ కాల్ లిఫ్ట్ చేసి ఆ గుర్తు తెలియని వ్యక్తితో నోటికి వచ్చినట్లు తిడతాడు. దానికి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే ఆ హోటల్లోని టీవీలో రిపోర్టర్ అఫ్సానా రానా గత 2 రోజుల నుంచి కనిపించడం లేదు అని వస్తుంది.
ఆ న్యూస్ ని తక్దీర్ చూసి తన వ్యాన్ లో ఉన్న అమ్మాయి శవం మరెవరిదో కాదు, రిపోర్టర్ అఫ్సానా శవం అని తక్దీర్ కి అర్థమవుతుంది. ఆ టోపీ వేసుకున్న వ్యక్తి మరి ఎవరో కాదు, రానా అయి ఉంటాడని అనుకుంటాడు తక్దీర్. ఆ తర్వాత తక్దీర్ మరియు మోంటూ బహుశా ఆ రానానే అఫ్సానాని చంపేసి మన వ్యాన్ లో పెట్టి ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. మరోపక్క అఫ్సానా కేసుని స్పెషల్ బ్రాంచ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. ఆ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ షిప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. కానీ అప్పటికే హిట్ మ్యాన్ ఆ డేటా మొత్తాన్ని క్లియర్ చేసి ఉంటాడు. అదే సమయంలో స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ ని ఒక వ్యక్తి కలిసి, నేను మీరు వెతుకుతున్న రానాని ఈ పోర్ట్ ఏరియాలోనే చూశాను. 2 రోజుల క్రితం అతను ఇక్కడ కింద పడిపోతే అతన్ని అంబులెన్స్ లో తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో అతనితో పాటు మీరు వెతుకుతున్న ఆ అఫ్సానా లేదు, కానీ అతన్ని ఎక్కడికి తీసుకుని వెళ్లారో నాకు తెలియదు అని అంటాడు. మరో పక్క ఫైనల్ గా తక్దీర్ ఆ గుర్తు తెలియని వ్యక్తి చెప్పిన ప్లేస్ కి వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి రాగానే వెంటనే మోంటూ ఆ గుర్తు తెలియని వ్యక్తిని వెనక నుంచి పట్టుకుని తన ఫేస్ కు ఉన్న మాస్క్ ని తీసి చూడగా అతను ఎవరో కాదు, అతను రానానే. ఆ తర్వాత మోంటూ తక్దీర్ రానాని పట్టుకుని ఆ ఫ్రీజర్ వ్యాన్ లో వేసి లాక్ చేస్తారు. రానా అరుస్తూ గోల చేస్తూ తక్దీర్ తో, అన్న ఆ శవం ఎక్కడ ఉంది, ప్లీజ్ చెప్పండి, నాకు ఖచ్చితంగా ఆ అమ్మాయి శవం కావాలి, లేదంటే వాళ్ళు నన్ను కూడా చంపొచ్చు అని అంటాడు. దానికి తక్దీర్ ఎవరు చంపుతారు అని అడుగుతాడు. దానికి రానా, ఆ సైమన్ చౌదరి మనుషులే చంపాలని చూస్తున్నారు, వాళ్ళు అఫ్సానాని చంపేశారు, ఇప్పుడు వాళ్ళు నా వెనకాల పడ్డారు అని చెప్తాడు. అదే సమయంలో తక్దీర్ కి వాళ్ళ ఓనర్ కాల్ చేసి నిన్ను వెతుక్కుంటూ కొంతమంది ఇక్కడికి వచ్చారు అని చెప్తాడు. అది విన్న తర్వాత తక్దీర్ కి అసలు ఏమీ అర్థం కాదు. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి అదే విషయాన్ని తక్దీర్ రానాకి చెప్పి, నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఎవరో అని అడుగుతాడు. దానికి రానా తక్దీర్ ని చూసి, అన్నా ఈ శవం వెనకాల చాలా మంది పడ్డారు, నేను అఫ్సానా కనిపించడం లేదని మెల్లమెల్లగా న్యూస్ స్ప్రెడ్ అయ్యింది, కానీ కొంతమందికి నిజం తెలుసు, మరి కొంతమందికి నిజం తెలియదు అని చెప్తాడు. మరోపక్క స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ అఫ్సానా హస్బెండ్ దగ్గరికి వచ్చి అఫ్సానా గురించి అడిగి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. అఫ్సానా హస్బెండ్ అఫ్సానా ఆఫీస్ కి డివోర్స్ పేపర్స్ ని పంపించి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ అంతగా బాగుండదు. అందువల్లనే అఫ్సానా హస్బెండ్ అఫ్సానాతో విడాకులు తీసుకోవాలి అనుకుంటాడు. కానీ అఫ్సానా మాత్రం తన హస్బెండ్ కి డివోర్స్ ఇవ్వాలి అని అనుకోదు. కానీ ఆ తర్వాత కన్విన్స్ అయ్యి డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. కానీ ఈ మధ్యలోనే ఇలా జరిగి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. మరో పక్క తక్దీర్ కి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. దాంతో మోంటూ వెంటనే తక్దీర్ ఫోన్ నుంచి ఆ సిమ్ ని తీసి పడేస్తాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. అఫ్సానా రానా ఆ అమ్మాయి న్యూస్ ని కవర్ చేసి షిప్ లో ఇంటికి వెళుతూ ఉంటారు. అదే ఈ సిరీస్ స్టార్టింగ్ లో చూపించిన ఆ అమ్మాయి రేప్ కేస్. అప్పుడు వాళ్ళిద్దరూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్ లోకి వెళ్తారు. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి వచ్చి అఫ్సానా బ్యాగ్ లో దేనికోసమో వెతుకుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అఫ్సానా అక్కడికి వస్తుంది. ఆ వ్యక్తి గన్నుని చూపించి అఫ్సానాని నాకు కావాల్సింది ఇవ్వు అని అడుగుతాడు. అదే టైంలో రానా కూడా అక్కడికి వస్తాడు. దాంతో ఆ వ్యక్తి రానాని గన్నుతో బెదిరించి ఒక చోట కూర్చోమని చెప్తాడు. ఆ వ్యక్తి అఫ్సానాని చూసి నాకు మెమరీ కార్డ్ ఇవ్వు అని బలవంతం చేస్తాడు. కానీ అదే టైంలో అఫ్సానా ఆ మెమరీ కార్డ్ ని మింగేస్తుంది. ఎందుకంటే ఆ మెమరీ కార్డ్ లో ఆ రేప్ కి గురైన అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ ఉంటుంది. ఆ మెమరీ కార్డు వెనకాల చాలా మంది పడతారు. ఆ తర్వాత వెంటనే ఆ వ్యక్తి అఫ్సానాని షూట్ చేస్తాడు. దాంతో రానా అక్కడి నుంచి వెళ్లిపోవాలి అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తికి రానాకి మధ్య జరిగిన గొడవలో రానా ఆ వ్యక్తిని షిప్ లో నుంచి వాటర్ లోకి తోసి తను అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతాడు. అలా పారిపోయిన రానా ఆ తర్వాత అఫ్సానా డెడ్ బాడీని తక్దీర్ వ్యాన్ లో పెట్టి ఉంటాడు. ఆ విధంగా రానా తక్దీర్ కి అఫ్సానా ఎలా చనిపోయిందో చెప్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రానా తక్దీర్ తో, మనం ఏం చేసైనా సరే అఫ్సానా కడుపులో నుంచి ఆ మెమరీ కార్డ్ ని బయటికి తీయాలి. ఒకవేళ ఆ మెమరీ కార్డ్ మన చేతికి వస్తేనే మనం బ్రతకవచ్చు అని చెప్తాడు. ఆ మాటలు విన్న మోంటూ రానాని చూసి మేమైతే ఆ అమ్మాయి శవాన్ని పూడ్చిపెట్టాము అని చెప్తాడు. ఆ మాటలు విన్న రానా అలాంటి పని ఎలా చేశారు అని మోంటూ మరియు తక్దీర్ ని చూసి మనం ఎలా అయినా సరే ఆ శవాన్ని బయటికి తీయాలి అని ప్లాన్ వేస్తారు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. అఫ్సానా ఎడిటర్ దగ్గరికి వచ్చి ఆ రేప్ అయిన అమ్మాయి వీడియోని అతనికి చూపిస్తుంది. ఆ తర్వాత అఫ్సానా అక్కడ ఉన్న ఎడిటర్ ని చూసి నేను ఆ అమ్మాయిని వెతికి తన స్టేట్మెంట్ తీసుకుంటాను, ఆ తర్వాత నేను ఆమెకి న్యాయం జరిగేలా చేస్తాను అని అంటాడు. నిజానికి ఆ అమ్మాయిని రేప్ చేసిన వాళ్ళు వీడియో తీసి ఉంటారు. ఆ వీడియో వైరల్ అయి ఉంటుంది. కానీ ఏ రిపోర్టర్ కూడా దాని గురించి
తెలుసుకోవాలని అనుకోరు. కానీ అఫ్సానా మాత్రం మనం ఖచ్చితంగా నిజాన్ని చెప్పి తీరాలి అని అంటుంది. ఆ మాటలన్నీ విన్న తర్వాత ఎడిటర్ అఫ్సానాని చూసి దీని వెనకాల పెద్ద పెద్ద వారు ఉన్నట్లు ఉన్నారు, ఇవన్నీ మనకు వద్దు అని అంటాడు. కానీ అఫ్సానా అతనిని చూసి ఈ కేసుని నేనే ఇండివిజువల్గా డీల్ చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత అఫ్సానా రానా ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఆ రేప్ గురించి పోలీసు వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు దాని గురించి ఏమి యాక్షన్ తీసుకొని ఉండరు, ఎందుకంటే ఆ పోలీసులు కూడా సైమన్ చౌదరి వైపే ఉంటారు. కానీ ఆ అఫ్సానా ఆ పోలీసులను భయపెట్టి బెదిరిస్తుంది. అప్పుడు ఆ పోలీసు వాళ్ళు అఫ్సానాకి ఆ కాలిపోయిన ఇళ్ల ఫ్యామిలీస్ గురించి డీటెయిల్స్ ఇస్తాడు. అఫ్సానా ఏం చేసైనా సరే ఆ అమ్మాయిని వెతికి స్టేట్మెంట్ తీసుకోవాలి అనుకుంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. తక్దీర్, మోంటూ రానాని ఆ అఫ్సానా శవాన్ని పూడ్చిపెట్టిన ప్లేస్ కి తీసుకుని వెళ్తారు. ఆ తర్వాత తక్దీర్, మోంటూ శవాన్ని బయటకు తీస్తూ ఉండగా మరో పక్క రానా తక్దీర్ బండిని తీసుకురావడానికి వెళ్తారు. ఆ సమయంలో రానా చేతులు పొరపాటుగా హారన్ ని ప్రెస్ చేస్తాయి. దాంతో ఆ సైరన్ శబ్దం విని అక్కడికి దగ్గరలో ఉన్న ఇళ్లలో ఉన్న వారందరూ బయటికి వస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడతో 4 ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతాయి. మిగిలిన ఎపిసోడ్స్ ని సెకండ్ పార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని కామెంట్స్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఇస్తాము, మిస్ అవ్వకుండా చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వెబ్ సిరీస్ జియో సినిమా మరియు ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.